గణేశాయ నమః, గాయత్రీదేవ్యే నమః, మహాసరస్వత్యే నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశయులందరికీ కూడా నమస్కారం. అయితే జూన్ నెలలో ద్వాదశ రాశుల వారి యొక్క మాస ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ముందుగా ఈ నెలలో వచ్చేటటువంటి గోచార గ్రహగతులు ఎలా ఉన్నాయో తెలుసుకుని ఆ తర్వాత మనం రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఈ నెలలో రవి జూన్ 15వ తారీఖు దాకా కూడా వృషభంలో ఉండి తర్వాత మళ్ళీ మిథునంలోకి ప్రవేశం చేస్తున్నాడు. కుజుడు జూన్ 19వ తారీఖు దాకా మేషంలో ఉండి తర్వాత మళ్ళీ వృషభంలోకి ప్రవేశం చేస్తున్నాడు. బుధుడు ఈ నెలంతా కూడా మిథునంలోనే సంచారం చేస్తున్నాడు. గురుడు జూన్ 2వ తారీఖు దాకా కూడా మిథునంలో ఉండి తర్వాత మళ్ళీ కర్కాటకంలోకి ప్రవేశం చేస్తున్నాడు. శుక్రుడు జూన్ 8వ తారీఖు దాకా కూడా మిథున రాశిలో ఉండి తర్వాత మళ్ళీ కర్కాటకంలోకి ప్రవేశం చేస్తున్నాడు. శని ఈ నెలంతా కూడా మీనరాశిలో ఉంటాడు. రాహు ఈ నెలంతా కూడా కుంభరాశిలో సంచారం చేస్తున్నాడు. కేతు ఈ నెలంతా కూడా సింహరాశిలో సంచారం చేస్తూ ఉన్నారు. ఈ కారణంగా ద్వాదశ రాశుల వారికి కూడా ఈ మాసం ఎలా ఉండబోతుందో చూద్దాం. ఇక వృశ్చిక రాశి వారి యొక్క ఫలితాలు. ఈ నెలలో మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే చాలా జాగ్రత్తగా ఉండాలి. మిశ్రమ ఫలితాలు, ఇబ్బందులు కనపడుతున్నాయి. మిత్రులు అవ్వచ్చు, ఇంట్లో వాళ్ళు అవ్వచ్చు, కుటుంబ సభ్యులే అవ్వచ్చు, కానీ వాళ్ళే మీకు తిరిగి వ్యతిరేకం, వాళ్ళే తిరిగి మీకు శత్రువులా తయారవుతున్నారు. మాట పడకపోవడం, ఒకరి మాట ఒకరికి నచ్చకపోవడం, మీ మాట తీరు బాగోక, మీరు సరిగ్గా మాట్లాడక కోపంగా మాట్లాడడం వల్ల, విమర్శించడం వల్ల కావలసిన వాళ్ళు దూరం అవుతూ ఉంటారు. కాబట్టి ప్రతి వ్యక్తితోటి, అది కుటుంబ సభ్యులు అవ్వచ్చు లేదా వ్యాపారాలు చేసే చోట, ఉద్యోగాలు చేసే చోట చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ఈ నెల డబ్బులు కూడా ఏంటంటే వస్తాయి కానీ వచ్చినట్టే ఖర్చు అయిపోతున్నాయి. అనవసరమైన వస్తువులు కొనుగోలు చేయడం కానీ, దుబారా ఖర్చులు చేయడం కానీ, భోగాలకి, విలాసాలకి, సంతోషాలకి, సరదాలకి, తిరగడానికి, హోటల్స్కి, ఫుడ్లకి ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి భవిష్యత్తులో రాబోయేటటువంటి ఖర్చులను దృష్టిలో పెట్టుకుని డబ్బుల్ని పొదుపు చేసుకోవడం చాలా మంచిది. డబ్బు వచ్చినా కూడా దాన్ని దుర్వ్యసనాలకి పాలు చేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అలాంటివి తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. అనవసరంగా మిత్రులతో వివాదాలు, కుటుంబ సభ్యులతో తగాదాలు కనపడుతున్నాయి. ప్రయాణాలు చేసే చోట ప్రమాదాలు ఉన్నాయి. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త. సీట్ బెల్ట్లు, హెల్మెట్లు ఖచ్చితంగా పెట్టుకోండి. ఓవర్ స్పీడ్గా డ్రైవింగ్లు చేయకండి. రాంగ్ పార్కింగ్లు, సిగ్నల్ జంపింగ్లు అస్సలు చేయకండి. ఇన్సూరెన్స్లు, పొల్యూషన్లు ఉన్నాయి లేదా ఖచ్చితంగా చెక్ చేసుకోండి. లేకపోతే ఇబ్బందులు పడతారు, చలనాలు గురవుతారు. జాగ్రత్త. అలాగే నిర్మోహమాటంగా మాట్లాడడం వల్ల, దురుసుగా మాట్లాడడం వల్ల ఉద్యోగాలు పోయే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్త. క్రయ విక్రయాల్లో వ్యాపారస్తులకి స్వల్ప ఇబ్బందులు కనపడుతూ ఉన్నాయి. కొంతమంది తీయని మాటలతో మోసం చేసి తప్పుడు పెట్టుబడులు పెట్టిస్తూ ఉంటారు. అందుకనే జోదం జోలికి, బెట్టింగుల జోలికి, స్కాముల జోలికి అస్సలు వెళ్ళకండి. షేర్లోనూ, ట్రేడింగ్లోనూ డబ్బులు పెట్టచ్చు, కానీ దానికి జాతక బలం కావాలి. మమ్మల్ని సంప్రదిస్తే జాతకం చూసి చెప్తాం. బలం ఉంటే పెట్టుబడి పెడితే కానీ, లేదనుకోండి వాయిదా వేసుకుందరు కానీ, లేకపోతే నష్టపోతారు. ఎందుకంటే జాతకంలో లగ్నాన్ని బట్టి ఏ గ్రహాలు ఎక్కడ ఉన్నాయో, ఏ దశలు నడుస్తున్నాయో, అవి యోగిస్తున్నాయో లేదో తెలుస్తుంది. అవి యోగించలేదనుకోండి నష్టపోతారు. కాబట్టి మమ్మల్ని సంప్రదిస్తే మేము జాతకం చూస్తాం, ఏదైనా పరిహారాలు ఉంటే చేయిస్తాం. తద్వారా మీరు ఏ పెట్టుబడులు పెట్టినా, అది దీనికనే కాదు, ఉద్యోగానికి, వ్యాపారానికి, సంతానానికి ఏ సమస్య ఉన్న జీవితంలో పర్సనల్ జాతకంలో ఉండే గ్రహాలు చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఖచ్చితంగా జాతకం చూపించుకుని ఎదురుకు వెళ్ళండి. ఇక మానసిక వేదన అంటే ఏదో తెలియని అసంతృప్తి, విరక్తి, చికాకులు కనపడుతున్నాయి. ఎవరో ఒకరు మిమ్మల్ని బాధపెట్టడం కనపడుతుంది. కాబట్టి మనసుని దృఢం చేసుకోవాలి. శత్రువులు పెరిగిపోతున్నారు, కావలసిన వాళ్ళే శత్రువులు అవ్వడం కానీ ఇలాంటివి కనపడుతుంది. అలాగే ఉద్యోగాలు చేసే చోట, వ్యాపారాలు చేసే చోట నరదిష్టి, నరఘోష, శత్రుబెడద కనపడుతుంది. జాగ్రత్త. వచ్చే ఆదాయం కన్నా ఖర్చులు అధికంగా కనపడుతున్నాయి. పెట్టుబడులు పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ముఖ్యమైన పెట్టుబడులు పెట్టచ్చు. అంటే ఇల్లు కొనవచ్చు, గృహాలు కొనవచ్చు, భూములు కొనవచ్చు, లేదా వ్యాపారాలు పెట్టచ్చు, బంగారం, వెండి వస్తువులు లాంటివి కొనుగోలు చేయొచ్చు, లేదా ఏదైనా మంచి మంచి పాలసీలు కట్టడం కానీ, టర్మ్ ఇన్సూరెన్స్లు, హెల్త్ ఇన్సూరెన్స్లు కట్టడం కానీ, అలాంటి వాటికి చేసేటటువంటి పెట్టుబడులు తప్పులేదు. అలాంటి వాటి కోసం అప్పు చేసైనా పెట్టుబడి పెట్టచ్చు. కానీ దుబారా కోసం కానీ, సరదాల కోసం కానీ, జోద ప్రక్రియల కోసం కానీ మిగతా వాటికి మాత్రం పెట్టుబడి పెట్టకండి. వాహనాలు కొనేటప్పుడు కూడా మీ దగ్గర డబ్బులు బాగా ఉండి అవసరమైతే వాహనాలు కొనండి తప్ప అనవసరంగా ఏదో కొత్త వాహనం వచ్చింది కదా, బాగుంది కదా అని చెప్పేసి వాహనాలు మార్చడం కానీ, వాహనాలు కొనడం కానీ మంచిది కాదు. జాగ్రత్తగా ఉండండి. కుటుంబ సభ్యులతోటి ప్రయాణాలు చేయడం కానీ, కుటుంబ సభ్యుల వల్ల ఖర్చులు పెరగడం కానీ, ఇంట్లో ఖర్చులు పెరగడం కానీ కనపడుతుంది. అప్పుల బాధల వల్ల మనశ్శాంతి లేకపోవడము, నిరుద్యోగులకి అతి కష్టమేది ఉద్యోగ అవకాశాలు రావడము కనపడుతోంది. ప్రభుత్వ ఉద్యోగస్తులకి పని ఒత్తిడి అధికంగా కనపడుతోంది. ప్రైవేటు ఉద్యోగస్తులకి ఉద్యోగపరంగా సరైన ఎదుగుదల కనపడటం లేదు. కోర్టు వివాదాలు సరిగ్గా కొలికి రాకపోవడం, వివాదాలు పరిష్కారం అవ్వకపోవడం కనపడుతోంది. శారీరక కోరికలు, వ్యామోహాలు పెరిగిపోయి ఎవరిని పడితే వాళ్ళు శారీరకంగా కలవడానికి ప్రయత్నాలు చేయడాలు, లేదా కోరికలు పెరిగిపోయి అవి తీరక మనశ్శాంతి లేకపోవడాలు కనపడుతున్నాయి. కాబట్టి కోరికలు అదుపులో పెట్టుకోండి. ముఖ్యంగా కామపరమైన కోరికలు అస్సలు పనిచేయదు. వివాహేతర సంబంధాల జోలికి వెళితే దొరికిపోతారు. కుటుంబంలో ఇబ్బందులు, బయట ఇబ్బందులు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండండి. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు పెద్దవడం కానీ,
దీర్ఘకాలిక రోగాలు లేని వారికి రావడం కానీ కనపడుతుంది కాబట్టి ఆరోగ్యం చాలా జాగ్రత్త. అనారోగ్య సమస్యలకు కారణం ఆహారపు విధానము, జీవన విధానం. కాబట్టి పొద్దున్నే లేవడం, ఒక అరగంట వ్యాయామం చేయడం, ఒక పావుగంట మెడిటేషన్ చేయడం, అలాగే తక్కువ తినడం, మితాహారం తినడంతో పాటుగా కార్బోహైడ్రేట్లు తగ్గించండి, ప్రోటీన్, ఫైబర్, ఫ్యాట్ ఫుడ్లు తీసుకోండి. నిద్ర చాలా ముఖ్యం కాబట్టి రాత్రి తొందరగా పడుకోండి, సెల్ ఫోన్లు, వెబ్ సిరీస్లు చూడకుండా. తద్వారా మీకు ఆరోగ్యం బాగుపడుతుంది, దీర్ఘకాలిక రోగాలు తగ్గుతాయి, ప్రమాదాలు ఉండవు, శస్త్రచికిత్సల జోలికి వెళ్ళక్కర్లేదు. అలాగే ముఖ్యంగా కాఫీ టీలు కూడా ఎక్కువ తాగడం కూడా వ్యసనమే, వాటిని కూడా తగ్గించుకోండి. మద్యపాన, ధూమపానాల జోలికి వెళ్ళకండి. ఇతర దేశాల్లో ఉండే భారతీయులకి ఉద్యోగాలు పోయే అవకాశాలు ఉన్నాయి, ఉద్యోగాలు రాక ఇబ్బందులు ఉన్నాయి, అలాగే తోటి ఉద్యోగస్తులతో ఇబ్బందులు ఉన్నాయి, ఆర్థిక ఇబ్బందులు కనపడుతున్నాయి. అలాగే దూర ప్రయాణాల్లో ప్రమాదాలు, వివాహ సంబంధాలు కుదిరినట్టే కుదిరి వెనక్కి వెళ్ళిపోతూ ఉండడాలు, అలాగే ఇంట్లో పిల్లలు మీ మాట వినకపోవడాలు, అలాగే ప్రేమ కలాపాలు, కామ కోరికలు పెరగడం, అనవసరమైన గొడవల వల్ల ప్రేమికులు విరిగిపోవడం, ప్రేమికుల మధ్య సంబంధాలు లేకపోవడం, లేదా ఏదో కారణంగా ఇద్దరి మధ్య దూరం జరగడం, అనుమానపు ఆలోచనలు రావడం, ఇంట్లో మీ పెళ్లికి ఒప్పుకోకపోవడం, ఇలాంటివన్నీ కనపడుతూ ఉన్నాయి. కాబట్టి తత్వ జాగ్రత్తలు తీసుకోవాలి. క్రమశిక్షణ లేనటువంటి జీవన విధానం అంటే కొన్ని రోజులు బాగుంటే కొన్ని రోజులు రకరకాలుగా చేయాల్సిన పనులు చేయాల్సిన సమయంలో చేయకుండా ఉండడం, ఇలాంటివన్నీ ఇబ్బంది పెడుతున్నాయి. కాబట్టి సమయానికి అనుకున్న పనులు పూర్తి చేయండి. రాజకీయ నాయకులకి పదవులు కోల్పోయే అవకాశం కనపడుతుంది. సినిమా, టీవీ, మీడియా రంగాల వారికి మీ ఆలోచన చాలా బాగుంటుంది, కానీ అది స్క్రీన్ మీదకి రావడం చాలా కష్టం అవుతుంది, ఇబ్బందులు కనపడుతున్నాయి. భార్య భర్తల మధ్య అనుమానపు ఆలోచనలు, కుటుంబ కలహాలు, కుటుంబ సభ్యుల మధ్య ఒకరికొకరికి పరస్పరంగా అభిప్రాయ భేదాలు కనపడుతున్నాయి. ఉద్యోగంలో స్థాన మార్పులు, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళతోటి ఆస్తి వివాదాలు లాంటివి, అకారణంగా వివాదాలు, కోపతాపాలు కనపడుతున్నాయి. ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు అవకతవకలు, ఏ పని ప్రారంభం చేసినా ఆలస్యంగా పనులు పూర్తవుతూ ఉండాలి. కుటుంబంలో అనుకోని చిక్కులు, చికాకులు రావడాలు, మెంటల్ టెన్షన్లు, మానసిక ఒత్తిడులు, అలాగే గృహ నిర్మాణ పనులు ఆలస్యం అవడాలు, ఖర్చులు పెరగడాలు కనపడుతున్నాయి. బ్యాంకు లావాదేవీలు సరిగ్గా సాగకపోవడము, మానసిక వేదనకు గురవడము, చాలా విషయాలు ఏదో తెలియని అసంతృప్తి కనపడుతుంది. ఏ పని చేసినా పట్టుదలతో పని పూర్తి చేయకపోతే మీకు ఏ పని అవదు. నెల ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండండి. అలాగే ముఖ్యంగా పర్సులు కానీ, లేకపోతే డబ్బులు కానీ, బంగారు వస్తువులు కానీ జాగ్రత్త. దొంగతనాలు జరగడం కానీ, మర్చిపోవడం కానీ జరుగుతుంది. తాళాలు, డాక్యుమెంట్స్ ఇవి కూడా జాగ్రత్తగా చూసుకోండి. వృత్తిపరంగా, ఉద్యోగపరంగా, వ్యవహారపరంగా అంతంత మాత్రం ఎదుగుదల కనపడుతోంది. అలాగే సరిహద్దు భూ వివాదాలు కానీ, లేదా కోర్టు వివాదాలు కానీ పెరిగిపోవడం, చెయ్యని తప్పుకు నిందారోపణలు, పోలీస్ కేసులు ఇరుకోవడాలు కనపడతాయి. కాబట్టి గొడవలకు దూరంగా ఉండాలి. కొత్త వ్యక్తులతో లావాదేవీలు జరపడం కానీ, కొత్త వ్యక్తుల్ని నమ్మడం కానీ మంచిది కాదు. ముఖ్యంగా విద్యార్థులు చాటింగ్లకు దూరంగా ఉండండి. మాట పట్టింపులు, మొండితనం వైఖరికి దూరంగా ఉండండి. బంగారు వస్తువులు, వెండి వస్తువుల విషయంలో ఎక్కువ జాగ్రత్తగా వ్యవహారం చేసుకోండి, లేకపోతే ఇబ్బందులు పడతారు. నమ్మక ద్రోహులు పెరిగిపోతున్నారు మీ చుట్టూ, కాబట్టి జాగ్రత్త. బాధ్యత రాహిత్యం వల్ల ఇబ్బందులు కనపడుతున్నాయి, జాగ్రత్త. మీకు సహకరించే వాళ్ళ మీద కోప్పడడం కనపడుతుంది, జాగ్రత్త. అగ్రిమెంట్లు కుదుర్చుకునేటటువంటి సమయంలోనూ, రిజిస్ట్రేషన్ విషయంలోనూ జాగ్రత్త వహించండి. డాక్యుమెంట్ వెరిఫికేషన్స్ ఖచ్చితంగా చేయించుకోండి, లేకపోతే లిటిగేషన్లను భూములు కొనుగోలు చేసుకునే పరిస్థితులు ఉన్నాయి. అలాగే ప్రేమ వివాహాలు ఫలించకపోవడము, అనుమానాలు పెరగడము, ఏదో రకమైన ఇబ్బందులు కనపడుతూ ఉన్నాయి. మీ మధ్యలో ఎవరో ఒకరు దూరి మిమ్మల్ని దూరం చేసే పరిస్థితి ఉంది. మీ గురించి చెడుగా ప్రచారం చేసే వ్యక్తులు పెరిగిపోతున్నారు. కాబట్టి ఎవరు మంచివాళ్ళు, ఎవరు స్నేహితులు గమనించుకోండి. నరఘోష అధికంగా కనపడుతోంది. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడుతూ ఉన్నాయి. ముఖ్యంగా దీర్ఘకాలిక రోగాల వల్ల ఏదో రకంగా అస్వస్థత కనపడుతోంది. విద్యార్థులకి మీలో టాలెంట్, ప్రతిభ, స్కిల్స్ ఉన్నా అది చదువులో చూపించలేకపోతున్నారు. స్నేహితులతో తగాదాలు, శత్రువులు పెరగడము, అలాగే చదువుకునేటప్పుడు ఒక ఆశయం లేకపోవడము, కాన్సన్ట్రేషన్ లేకపోవడం కనపడుతుంది. కాబట్టి మంచి భవిష్యత్తు ఉంది, బాగా చదువుకోండి, టెక్నాలజీని అర్థం చేసుకోండి, కంప్యూటర్ విద్యల పట్ల ఆసక్తి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్సుల పట్ల ఆసక్తి చూపించినట్లయితే మీకు భవిష్యత్తు బ్రహ్మాండంగా ఉంటుంది. ఉద్యోగస్తులకి అతి కష్టం మీద ఉద్యోగంలో ప్రమోషన్లు కనపడుతున్నాయి. అదే ఓవర్ టైమింగ్ అంటే డ్యూటీ టైం కన్నా ఓవర్గా పనిచేయవలసి వస్తుంది. అంటే శ్రమకు తగ్గ ఫలితం కనపడటం లేదు. ఉద్యోగంలో మెంటల్ టెన్షన్లు అధికంగా కనపడుతున్నాయి. మీ ఉద్యోగ కార్యాలయం తోటి ఉద్యోగస్తులతో ఈర్ష్యా ద్వేషాలు కనపడుతున్నాయి. కాబట్టి ఉద్యోగంలో జాగ్రత్త వహించాలి. ప్రభుత్వ ఉద్యోగస్తులకి స్థాన బదిలీలు కానీ, ప్రమోషన్లు కానీ కొంచెం ఆలస్యంగా కనపడుతున్నాయి. స్త్రీలకి తరచూ అసహనానికి లోనవడము, రక్త సంబంధ, ఉదర సంబంధ వ్యాధులు, పరపురుష వ్యామోహాలు, భర్తతో విభేదాలు, అనుమానపు ఆలోచనలు కనపడుతున్నాయి. అనవసరంగా దుబారా ఖర్చులు కనపడుతున్నాయి. ఉద్యోగాలు చేసే చోట పని ఒత్తిడి, మెంటల్ టెన్షన్లు అధికంగా కనపడుతోంది. వ్యాపారస్తులకు పెట్టుబడుల దగ్గర లాభాలు కనపడటం లేదు. అలాగే వ్యాపారంలో వచ్చే రాబడిని దృష్టిలో పెట్టుకుని ఖర్చు చేయకపోతే నష్టాలు పాలవుతారు. అలాగే మార్జిన్స్ తక్కువ వేసుకోండి. పోటీతత్వంతో వ్యాపారం చేయండి. భవిష్యత్తును అర్థం చేసుకోండి. అప్పులు అరువులు మాత్రం ఇవ్వకండి. వ్యాపారాన్ని కనుక కొత్త పెట్టుబడులు పెట్టేటప్పుడు 1-10 సార్లు ఆలోచించి పెట్టుబడులు పెట్టండి. బాధ్యతగా వ్యాపారాలు చేయండి, తద్వారా లాభాలు పొందగలుగుతారు. ఏదేమైనా కూడా ప్రతిరోజు పొద్దున్నే లేచి ఓ పావుగంట సేపు దేవుడి దగ్గర కూర్చుని పూజ చేసుకుని ఆ తర్వాత మీ పనులలో నిమగ్నం అవుతూ ఉన్నట్లయితే కనుక మీకు ఈ నెలంతా కూడా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ, అయితే ప్రేక్షకులకి ముఖ్య గమనం ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు. అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి. కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి. ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా,
లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా దానికి మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకం ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము. లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి పరిహారాలు చెప్పడం కానీ లేదా పరిహారాలని మా పీఠంలో ఉండే బ్రాహ్మణుల ద్వారా ఈ రకంగా జపాలు అని, ఈ రకంగా మండప ఆరాధనలు, ఈ రకంగా అభిషేకాలు, ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వీటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్నా కూడా మీ చేతి కార్యక్రమాలు కూడా నిర్వర్తింపచేసే ప్రయత్నం చేస్తాము అని తెలియజేస్తూ, అలాగే మీలో ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకం ఈ రకంగా రాసి ఇలా కంప్యూటర్లో డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. ఇందులో మీ పూర్తి జాతకం అంతా కూడా రాసి ఉంటుంది, చక్కగా చదువుకోవచ్చు. ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు ఎవరికైనా సరే ఇలా పూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము, ఆర్థిక ఇబ్బందులు, రుణ బాధలు, వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము, ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధన జన వశీకరణ యంత్రము అని ఉంటుంది. లేదా నరదిష్టి వల్ల కానీ, నరఘోష వల్ల కానీ, లేదా వ్యాపారాల్లో కానీ, లేదా గృహాల్లో కానీ ఇబ్బందులు పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రము అని ఉంటుంది. లేదా ఇంట్లో నిద్ర పట్టకపోవడము, మనశ్శాంతి లేకపోవడము, పీడకలలు రావడము, కుటుంబంలో గొడవలు, భార్యాభర్తల మధ్య తగాదాలు, ఆస్తి వివాదాలు, లేదా కోర్టు వివాదాలు, పోలీస్ కేసులు ఇరుక్కోవడము, లేదా ఎవరైనా మీ మీద ప్రయోగం చేసేసారు అనే అనుమానాలు రావడము, ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది. కాబట్టి ఈ యంత్రాలు ఏ యంత్రం కావాల్సినా సరే మీరు మాకు గోత్రాలు, పేర్లు తెలియజేసినట్లయితే మీకు కావలసినటువంటి యంత్రానికి పూజలు, జపాలు, హోమాలు నిర్వర్తింపచేసి ఆ యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. కాబట్టి మీలో ఎవరికైనా సరే యంత్రం కావాలన్నా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా మీకు దగ్గరగా వచ్చాయా లేదా అనే విషయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే కాస్త ఖచ్చితంగా లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఈ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ, గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం, లోకాః సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి.